గేయాన్ని తెలంగాణ ఉద్యమానికి మూసినటువంటి గేయాన్ని 10 సంవత్సరాలు గ్రహణం పెట్టింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా గౌరవంగా మన రాష్ట్ర గేయాన్ని ఆమోదించిన సందర్భంగా మన్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం మరోసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మాలో గుర్తుకు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు తెలంగాణ అంటే కేవలం ఒక కుటుంబంగా మారిపోయినటువంటి పరిస్థితులు తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తాం కానీ అహంకారాన్ని భరించము, ఆధిపత్యాన్ని సాధించము అని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పునర్నిర్మాణం అంటే ప్రజల ఆకాంక్షలు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి కళలు మాట పాట ఆటలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఈరోజు గడ్డ కట్టి మాటలు పాటలతో ఈరోజు తెలంగాణని ఒక్కటి చేసినటువంటి ఇలాంటి గేయాన్ని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నువ్వు దాన్ని ఎప్పుడు కూడా గుర్తించిన పాపన పోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా అందరికీ ఒక చదువురాని వ్యక్తులని చదువు నేర్చుకొని ఈ విద్య అనేటటువంటి ఎవరి పట్టు వారు ఎవరైనా ఈ ప్రపంచాన్ని వెలుగునివ్వాలంటే విద్య ద్వారానే సాధ్యం, అది పాట ద్వారానే సాధ్యం. పాటనే ప్రతి గుండెకు దొరుకుతుంది. ఈరోజు ఎంతో మంది మరణానికి కావచ్చు, ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తిగా రగిలించినటువంటి ఈ రాష్ట్ర గేయంగా అని చెప్పేసి ముందే ప్రకటించిందని తెలంగాణ వచ్చిన తర్వాత మర్చిపోయినటువంటి కేంద్రాలు చేసినటువంటి తప్పులను మరొకసారి ఆ విధంగా చేయకుండా ఒక ఉత్తమ కవిగాయకుడు, ప్రజాగాయకుడు, ప్రజలలో ఉన్నటువంటి భావాలను అక్షరూపకంగా గుర్తించేటటువంటి అందశ్రీ గారు ఇచ్చినటువంటి జయ తెలంగాణ అని చెప్పేసి ఆ పాట అందరి నరాక నాకు గుండెకు కట్టేసినటువంటి గేయాన్ని రోజు రాష్ట్ర గేయంగా గుర్తించినందుకు ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ